ఇప్పటికే మనం చూసాము కొవ్వూరు బ్రిడ్జి వద్ద జన సందోహం మొత్తం నిండిపోయింది. షర్మిలకు భారీగా స్వాగత ఏర్పాట్లు చెప్పడానికి సో మొదటి సభ నిర్వహిస్తున్నారు కోటిపల్లి సెంటర్ వద్ద. సో ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? తరంగిణి ముందు నుంచి చెప్తున్న విధంగానే నాటి దృశ్యం అంటే 10 ఏళ్ల క్రితం మే నెల 16వ తేదీన కొవ్వూరు నుంచి రాజమండ్రి చేరుకున్నటువంటి ప్రజాప్రస్థానం సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట ఏ విధంగానైతే లక్షలాది జనం వెంట నడిచారో అదే విధంగా మరో ప్రజాప్రస్థానం చేపట్టిన షర్మిల యాత్ర కూడా అఖండ జనం నీరాజనాలు పలుకుతూ ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా బ్రిడ్జి కిందకు అంటే రాజమండ్రి చేరుకోగానే పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు చూడవచ్చు, స్పష్టంగా చూడవచ్చు విజువల్స్లో ఇప్పటికే వేలాది మంది జనం ఎదురు చూస్తున్నారు. దాదాపు 2-3 గంటల నుంచి ఇదే నిరీక్షణ కొనసాగుతుంది. ఇక్కడ కోటిపల్లి బస్టాండ్ లో షర్మిల రాక కోసం వేలాదిగా ఎదురు చూస్తున్నారు. ఓ పక్కన ఈదురుగాలు వర్షం ప్రారంభమైనా సరే లెక్క చేయకుండా షర్మిల రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రోడ్ కమ్ రైల్వే జనంతో నిండిపోయిన దృశ్యం కనిపిస్తోంది మనకి. దాదాపు 2 రోజుల నుంచి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. జిల్లా నేతలు గాని, జిల్లా అభిమానులు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? బహిరంగ సభ ఏర్పాట్లు భారీగా జరిగినాయండి. సరిలమ్మ గారు పాదయాత్ర జయప్రదం చేయాలని స్వచ్ఛందంగా కార్యకర్తలు, లక్షలాది కార్యకర్తలు ఈ రోజు రాజమండ్రిని ముంచేసే పరిస్థితి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేసినటువంటి పరిస్థితుల్లో ఎలాగైతే జరిగిందో ఈ రోజు కూడా మన జగన్ గారి పాదయాత్ర ఎలా జరిగింది, దానికన్నా అఖండ విజయం సాధించడానికి కార్యకర్తలందరూ కూడా ముందుకొచ్చి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇంత గాలి వర్షంలో కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలందరూ నిలబడి మేము ఇవాళ సరిలమ్మ గారిని పాదయాత్ర జయప్రదం చేసుకుంటామని చెప్పి అందరూ ప్రతిజ్ఞ చేసి కార్యకర్తలందరూ కూడా ఆవిడ జిల్లా వెళ్లే వరకు కూడా ఈ కార్యకర్తలందరూ నిలబడి ఈ జన సమస్యల కోసం పోరాటం చేయడం కోసం సరిలమ్మ గారి పాదయాత్రని ఆమె వెనకాల ఉండి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అవనివ్వండి, పెద్ద వ్యతిరేక విధానాలు అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్ముక్కై చేసినటువంటి కార్యక్రమాలను ఎండగట్టడానికి మన సరిలమ్మ గారిని తీసుకెళ్లి ప్రజల్లోనికి సమస్యలు పరిష్కరించి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? ముఖ్యంగా భారీగా జరిగిన ఏర్పాట్లు సరిలమ్మకి ఘన స్వాగతం పలకడానికి ఇవాళ జిల్లా వాసులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. జిల్లా ప్రజలు వ్యతిరేకి వేళ మరి వెస్ట్ గోదావరి నుంచి, కొవ్వూరు నుంచి సరిలమ్మని తూర్పు గోదావరికి ఎదురేకి రావడానికి అందరూ కూడా 1000 కళ్లతో ఎదురు చూస్తూ నా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా లక్షలాదిగా వేలాదిగా వచ్చి మరి సరిలమ్మ రాక కోసం ఎదురు చూస్తున్నారు. సరిలమ్మ ఏదైతే మరో ప్రస్థానం పాదయాత్ర ఉందో తూర్పుగోదావరి జిల్లా దాటే వరకు కూడా విపరీతమైన ఆధారంతో సరిలమ్మను సాగనంపడానికి జిల్లా ఇది ముఖ్యంగా జనస్పందన చూస్తున్నాము. ముఖ్యంగా జనస్పందన ఒక్కసారి చూడవచ్చు. ఎటుమూలు చూసినా కోటిపల్లి బస్ స్టాండ్ దాదాపు 5 రోడ్లు జంక్షన్ గా పిలుస్తారు దీన్ని. 5 రోడ్లకు సంబంధించి ఏ మూల చూసినా జనంతో నిండిపోయింది. దీనికి 20 రెట్లు జనం రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద షర్మిల వెంట తీసుకురావడానికి, రాజమండ్రికి తోడుకొని రావడానికి ఆడపడుచులు, మహిళలు, వృద్ధులు, యువకులు అందరూ కలిపి ముందుకు వెళ్లారు. దాదాపు 4-5 గంటల నుంచి ఇదే నిరీక్షణ కోటిపల్లి బస్ స్టాండ్ లో కావచ్చు, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద కావచ్చు, ఇదే నిరీక్షణ కొనసాగుతుంది. ముఖ్యంగా 10 ఏళ్ల నాటు మే 16వ తేదీని ఏ విధంగానైతే జన నీరాజనలు పలుకుతూ దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏ విధంగా అయితే జనం హారతి పడుతూ తీసుకువచ్చారో అదే దృశ్యాన్ని పునరావిష్కృతం చేసేందుకు గోదావరి ప్రజలు ప్రతి 4 రోజుల ముందు నుంచి సంసిద్ధమై కంకణం కట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే 2 గంటలు 3 గంటల ప్రాంతం నుంచే కొవ్వూరు చేరుకుని షర్మిలను వెంట తోడుకుని వస్తున్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లో కోటిపల్లి దాదాపు ఇంకో అరగంట తర్వాత కోటిపల్లి బస్ స్టాండ్ కి చేరుకున్నారు. ఇక్కడ హాజరైనటువంటి బహిరంగ సభలో లక్షలాది జనాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించనున్నారు. అనంతరం మెయిన్ రోడ్డు మీదుగా చర్చిగేట్ సెంటర్ చేరుకుంటుంది యాత్ర. ఇవాళ యాత్ర ముగియనుంది. మరి రేపు రాత్రి తిరిగి రేపు ఉదయం 5వ తేదీ అంటే తూర్పుగోదావరి జిల్లా 2వ రోజు పాదయాత్ర కొనసాగనుంది. ముఖ్యంగా పూర్ణ వర్షం కురుస్తోంది. వర్షం కురుస్తున్నా సరే అదే అభిమానం చెక్కు చెదరట్లేదు. అభిమానం వెంట నడుస్తోంది. అభిమానం షర్మిలను వెంట తీసుకొస్తుంది. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ జనసంద్రంతో నిండిపోయిన దృశ్యాన్ని ఇప్పటి వరకు మనం చూస్తూ వస్తున్నాం.